నడిపింపును మనం కోరుకోవాలి. ఏం చెప్పాలా? చెప్పండి పక్క వాళ్ళతో. దేవుని నడిపింపు నీకు వద్దా అని అడగండి. ఎవరి నడిపింపు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకుంటారా, మర్చిపోతారా? చెప్పరే, మాటలు రావా, మాట్లాడలేరా? హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాన్ లేవని మాట్లాడతలేరా? బైబిల్ చెప్తున్న మాట, దేవుని నడిపింపు మనందరికి కావాలా? ఎవరి నడిపింపు కావాలా వద్దా? కావాలన్న వారిని చేయి పైకెత్తాడు. ఎవరు కావాలా? అబద్ధాలు ఆడొద్దు. కావాలంటేనే చేయి పైకెత్తాలి. వద్దనుకుంటే నీ బతుకుని బతికేయచ్చు. దేవుడు ఏం అడ్డగించాడు. అర్థమవుతుందా? ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకొచ్చు. దేవుడు ఎవరిని ఎప్పుడు అడ్డం చెప్పలేదు ఎవరికి కూడా. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. అంబేద్కర్ కనుక మనకు స్వేచ్ఛను ఎలా ఇచ్చాడు, స్వాతంత్రం ఎలా ఇచ్చాడు, హక్కులు ఎలా కలిగించాడు. అంబేద్కర్ ఎక్కడ నేర్చుకున్నారనుకుంటున్నారు? దేవుడే మొదటి మానవుడైన ఆదాంకి ఏమి ఇచ్చాడమ్మా? స్వేచ్ఛనిచ్చాడు. ఏదోను తోటలో స్వాతంత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛ ఉందా లేదా నీకు? నీ జీవితం నీ ఇష్టం. నిజానికి బయటికి చెప్పం కానీ నిజానికి అలాగే ఉంటాం మనం అందరం కూడా. నా జీవితం నా ఇష్టం. అప్పుడప్పుడు వాక్యం ఉన్నప్పుడు అట్లా అనొద్దు అన్నాడు కదా అని చెప్పి అనకుంటా ఉంటాం కానీ నిజానికి మాత్రం అందరం ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం అన్నట్టే ఉంటాం. అందుకే ఈ దినం వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నట్టు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతకడం అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా. పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు మన జీవితంలో ఎంతోమంది ప్రతిదినం పరిచయం అవుతున్నారా లేదా? పుట్టినప్పుడు ఉన్న చుట్టాల కంటే పెరుగుతున్నప్పుడు పెరిగిన చుట్టాలు ఎక్కువ, స్నేహితులు ఎక్కువ, బంధువులు ఎక్కువ, రక్త సంబంధులు ఎక్కువ. డబ్బు పెరిగిన ఆకులు ఎవరు పెరుగుతారు? బంధువులు పెరుగుతారు. మీకు తెలుసో తెలియదో, నగ్న సత్యం అది. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే, పాత పాట రాదా? దరికెవ్వరు రారు, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా, యేసుని నమ్మిన మోక్షం ఉందిరా. యేసుని నమ్మిన మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. హల్లెలూయా. అర్థమవుతుందా? పెరుగుతున్న ఆస్తులు పెరిగితే, అంతస్తులు పెరిగితే, డబ్బు పెరిగితే, బట్టలు మారితే, బ్రతుకు మారితే పెరిగిపోతుంటాయి. దేని చూసి వస్తున్నారు అనుకుంటున్నావు? మనుషులు దేని చూసి వస్తారనుకుంటున్నావు? నిన్ను చూసా చాలామంది అనుకుంటారు. నన్ను చూసి నా మాటలు చూసి, నా అందం చూసి, నన్ను చూసి. కాదు 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 నిజం చెప్తున్నా. హల్లెలూయా. నిన్ను చూసి ప్రేమించే వాళ్ళైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించాలా. హల్లెలూయా. ఎప్పుడమ్మా? నువ్వు ఎట్లున్నా ప్రేమించాలా. నువ్వు బీద స్థితిలో ఉన్నా ప్రేమించాలా, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా ప్రేమించాలా. వింటున్నారా? నువ్వు దరిద్రుడిగా, రోగిగా, నువ్వు మంచాన పడ్డా నిన్ను ప్రేమించాలా, నిన్ను వెతకాలా, నీ దగ్గర ఉండాలా. డబ్బులున్నప్పుడు ఉన్నవా ప్రేమలన్నీ నిజమైన ప్రేమలు కాదు.
ఆరోగ్యం ఉన్నప్పుడు ఉండే ప్రేమలన్నీ నిజమైన ప్రేమలు కాదో చాలామంది తెలియక పొరపడుతున్నారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మందిరాన్ని లెక్క చేయట్లా, దేవుణ్ణి పట్టించుకోవట్లా. మనుషుల ప్రేమలను బట్టి, మనుషులను బట్టి, బంధువులను బట్టి దేవుని మందిరాలు ఎగ్గొట్టేస్తున్నాం, దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తున్నాం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? ఇది నా ప్రభునందు ప్రియులారా, మన వాక్యాంశాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 48వ కీర్తన 14. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవుడు ఈ దినాన ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ దేవుడు సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎప్పటి వరకు తెలుసా? ఆయన యుగ యుగాల వరకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సదాకాలము దేవుడిగా ఉన్నాడు. ఆయన ఏదో ఒక్క తరంలో ఉండే దేవుడు కాదు ఈయన, ఒక్క యుగంలో ఉండే దేవుడు కాదు ఈయన, ఒక్క ప్రాంతంలో ఉండే దేవుడు కాదు ఈయన. నేను ప్రకటించే దేవుడు ఒక్క దేశంలో ఉండే దేవుడు కాదు ఈయన. హల్లెలూయా. సర్వ ప్రపంచానికి దేవుడు ఆయన. ఈ సర్వాన్ని కలగజేసిన దేవుడు ఆయన. ఈ సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు ఆయన. ఈ సర్వ సృష్టికి సృష్టికర్త ఆయన. హల్లెలూయా. ఆయన సదాకాలం ఉంటాడు. అర్థమవుతుందా? ఎప్పటివరకు ఉంటాడు ఆయన? నిరంతరం ఉంటాడు ఆయన. ఆయనకు మరణం లేదు, దేవునికి మరణం ఉండదు. హల్లెలూయా. ఆయన నిత్యుడు. ఎలాంటి వాడమ్మ దేవుడు? నిత్యుడు. ఈరోజు కనపడి రేపు ఉండేనోడు కాదు. అర్థమవుతుందా? నిత్యం ఉండేవాడు, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. సదాకాలము దేవుడై ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ సదాకాలమై ఉన్న దేవుడు ఏం చేస్తాడట? నీ మరణం వరకు నేను నడిపిస్తూ పోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడ వరకు నిన్ను నడిపించబోతున్నాడు. నీ మరణం వరకు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఇది నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మనం చాలా ప్రభునందు ప్రియులారా వైరల్ అయిన ఒక సహోదరి యవనస్తురాలు జెమీమా రోడ్రిగ్స్. మీరు ఎంతమంది చూశారు? చాలామందికి టీవీలు ఉంటాయి కానీ ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలియదు. చాలామందికి సెల్ ఫోన్లు ఉంటాయి కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలవకపోతే అజ్ఞానం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, నా ప్రాజెక్టులో నేను చేసే పని అదే, సంఘంలో చేసే పని అదే. ఒక సేవకునిగా నేను మీకు నేర్పేది, నేనేం దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలను, లేకపోతే డబ్బును, సంపదను నేనేమి ఇవ్వలేను. కానీ దేవుడు సేవకులను నిలబెట్టి ఈ లోకానికి, ప్రపంచానికి, సంఘాలకు, విశ్వాసాలకు అందించే సందేశం ఏంటో తెలుసా? ఏం చెప్తున్నాడు దేవుడు? తన సేవకులను దేని కొరకు వాడుకుంటున్నాడు తెలుసా? అవగాహన కల్పించడం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో, దేవుని రాజ్యం విషయంలో, దేవుని విషయంలో అవగాహన కలిగిన వ్యక్తి వెంబడిస్తాడు, నేర్చుకున్న వ్యక్తి. అర్థమవుతుందా? ఈ లోకంలో పేదవాళ్ళు ఎవరు, దరిద్రులు ఎవరు అని సర్వే చేస్తే ఆ సర్వేలో, ఆ పేదవారిలో ప్రభునందు ప్రియులారా మా ప్రాజెక్ట్ ఏం చెప్పిందో తెలుసా? పేదరిక నిర్మూలన సంస్థ మేము పనిచేసేది. సర్ప్ అంటే ప్రభునందు ప్రియులారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. అందులో పనిచేస్తాను. అందులో నిరుపేదలను గుర్తించేటప్పుడు, నిరుపేదలు ఎవరిని అంటారు నిరుపేదలని అంటే, గుంట భూమి, జాగా, ఇల్లు, స్థలం, పొలం, గిలం ఏమి లేని వాళ్ళు నిరుపేదలు అంటారు. పిఓపి. ప్రభునందు ప్రియులారా నిరుపేదలు అని వాళ్ళని అంటారు. అయితే నిజమైన నిరుపేదలు అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే, మా ప్రాజెక్టులో చెప్పిన అర్థం చెప్తున్నాను. ఇదిగో
అన్నీ తెలిసి, అంటే పని చేస్తే బాగుపడతాం, ఆ, ఏదో ఒక కష్టం చేస్తే దానివల్ల కొంత సంపాదించుకుంటాం, ఇల్లును కట్టుకుంటాం, భూమిని సంపాదించుకుంటాం, ఇంకేంటి ఆస్తులను సంపాదించుకుంటాం, లేదా కాస్తో కూస్తో బ్రతకడానికి మనం జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి సహాయపడుతుందని తెలిసినా చేయకపోవడం. హల్లెలూయా. నిజమైన పేదరికం, దరిద్రం ఏంటంటే నీకు తెలిసింది కూడా నువ్వు చేయకపోవడం దరిద్రత. తెలిసింది చేయకపోవడం దరిద్రత. దరిద్రులను ఎవరిని అంటారు అనుకుంటున్నావు? నిరుపేదలు అని ఎవరిని అంటారు అనుకుంటున్నావు? పైసలు లేని వాళ్ళని కాదు, భూములు లేని వాళ్ళని కాదు, జాగలు లేని వాళ్ళని కాదు. ఏం లేని వాళ్ళను? అవగాహన లేని వాళ్ళను. చెయ్యాలని తెలిసినా చేయకపోవడం, పని చేయాలని తెలిసినా చేయకపోవడం, కష్టపడాలని తెలిసినా చేయకపోవడం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఈ దినం దేవుని వాక్యములో నుండి మనం ఏం కోరుకోవాలటంటే దేవుని నడిపింపును కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని నడిపింపు మనకు అవసరమా అని అంటే నేను చెప్తున్నాను. గత వారంలో ప్రభునందు ప్రియులారా, ప్రపంచానికి పరిచయమైన ఒక సహోదరి, యవనస్తురాలు. మొన్నటి వరకు ఎవరికి తెలియదు ఆమె, మొన్నటి వరకు ఏ రాష్ట్రమో తెలియదు, మొన్నటి వరకు ఏం కులమో తెలియదు, మొన్నటి వరకు ఏం మతమో తెలియదు, మొన్నటి వరకు ఆ వ్యక్తి ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ గత వారం అంతా సోషల్ మీడియాలో, అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు, దాదాపుగా ప్రపంచం అంతటికి, ప్రపంచం అంటే 250 దేశాలు. హల్లెలూయా. ఈరోజు జెమిమా రోడ్రిగ్స్ ఎవరంటే అందరికీ తెలుసు, నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలిసిందో చెప్పనా? ఎందుకు తెలిసిందో చెప్తున్నాను, వినండి ప్రభునందు ప్రియులారా. ఆమె ఏం చేసిందో ఎంతగానో చెప్తున్నావు అంటే చెప్తాను, వినండి. ఏం చేసింది తెలుసా? ఆమె క్రికెట్ ఆడుతుంది. ఏమాడుతుందమ్మా తెలుసా మీకు? క్రికెట్ అంటే బాలు, బంతి, బ్యాటు కొట్టడం. ప్రభునందు ప్రియులారా, ఈ క్రికెట్లో ఆస్ట్రేలియాది క్రికెట్ గేమ్, మనది కాదు. నిజానికి ఆస్ట్రేలియాది క్రికెట్. ఎవరిది? మన దేశం యొక్క ఏమంటారు గేమ్, ఆట ఏదో తెలుసా? మన ఇండియాకి ఇష్టమైన ఆట, మన దేశం ఆడగలిగే ఆట. ప్రతి దేశానికి ఒక ఆట ఉంటుంది. మన దేశ జాతీయ పక్షి ఏంటి? చదువుకున్న వాళ్ళకి ఎరక ఇవన్నీ ఏంటి అయ్యా, ఏంటి ఇవన్నీ అనుకుంటారేమో. మన దేశానికంటూ ఒక ఆట ఉంది. ఆట ఏంటో తెలుసా? హాకీ. మీకు తెలియదు ఎప్పుడైనా? చూడండి ఒకసారి టీవీలో, డిస్కవరీ ఛానల్లో, లేకపోతే ఆ ఛానల్స్లో వస్తుంటాయి. హాకీ అంటే ఏంటంటే అది కూడా బాల్తో, ఆ వంకగా ఉండే బ్యాట్తో కొడుతుంటారు, దాన్ని హాకీ అంటారు. హల్లెలూయా. అది మన దేశపు ఆట. ఈ క్రికెట్ అనేది ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఆట. అయితే ఆస్ట్రేలియా వాళ్ళు దాదాపుగా చాలాసార్లు, అంటే 100లో 90 సార్లు ప్రపంచ కప్, అంటే ఏమంటామంటే దేశాలన్నిటికీ 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. అందులో ప్రతిసారి గెలిచేది ఎవరంటే వాళ్ళదే కదా గేమ్ కనుక వాళ్ళే విన్ అవుతారు. ఇప్పుడు కూడా ప్రపంచ కప్ అన్ని దేశాల మీద క్రికెట్లో ఎవరు గెలుస్తారంటే ఆస్ట్రేలియా. వాళ్ళు ఆడగలిగినంత వాళ్ళు ఆడలేరు. అయితే ఆ దేశం మీద మన దేశం వాళ్ళు కూడా చాలాసార్లు, ప్రతి సంవత్సరం లేదా 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టే ప్రపంచ మ్యాచ్లో ఆడుతూ ఉంటారు. మొగలు కూడా ఆడాడు. కానీ ఏదో ఒకసారో 2 సార్లు బహుశా గతంలో ప్రపంచ కప్పులు వచ్చాయి. కానీ గత 7 సంవత్సరాలుగా మన దేశానికి ప్రపంచ కప్పు రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ కప్ అంటే అన్ని దేశాలు కలిసి దేశం గెలిచింది, ప్రపంచంలో ఈ దేశమే బాగా ఆడింది అని ఇచ్చే గిఫ్ట్ అది. హల్లెలూయా. ఈ ప్రపంచ కప్ కోసం ఆడితే ఆస్ట్రేలియా మీద గెలవడానికి ఎంతోమంది ఆట వచ్చిన వాళ్ళు, బౌలింగ్ చేసేవాళ్ళు, బ్యాటింగ్ చేసేవాళ్ళు, క్యాచ్ పట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ సహోదరి యవనస్తురాలు జెమిమా రోడ్రిగ్స్, మీకు అందరికి అనరాదేమో, జెమిమా గుర్తుపెట్టుకోండి సార్, జెమ్మి, ఆమె నిక్ నేమ్ జెమ్మి. హల్లెలూయా. ఆమె 137 రన్స్ కొట్టింది. హల్లెలూయా.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమె అంతకు ముందు రోజట ఆమె సాక్ష్యం విన్నప్పుడు, ఈరోజు అదే చెప్తున్నాను. ఆమె సాక్ష్యం విన్నప్పుడు ఆమె సాక్ష్యంలో ఏం చెప్తుందంటే, శనివారం రాత్రి న్యూజిలాండ్ లేదా ఏదో దేశంలో అక్కడేనా దేశంలో ఆట ఆడడానికి పోయింది. రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత పడుకొని రెస్ట్ తీసుకోవాలి. తెల్లారితే ఆదివారం. తెల్లారితే ఏంటమ్మా? ఆదివారం. ఆదివారం నాడు ఏం చేయాలా? దేవుని నమ్ముకున్నది ఈమె క్రిస్టియన్, అదే విషయం చెప్తున్నాను. కనుక ఈమె ఏం చేయాలా? రాత్రి అంతా అలసిపోయి ఆట ఆడొచ్చేది, చెమట పట్టేసింది, బాడెంత అలసిపోయేది, నిద్రలో ఉంది, మంచి నిద్ర వస్తుంది, లేవాలనిపించట్లేదు. అయినా ఈరోజు సండే కదా, నేను చర్చికి వెళ్ళాలని చెప్పి చర్చికి వచ్చిందట. హల్లెలూయా. చర్చికి వచ్చిన తర్వాత ఆమె చర్చిలో కూర్చున్నప్పుడు క్వైర్ పాట పాడుతూ, ఆ క్వైర్ గారు ఆ పాట పాడేట ఆమె, ఆరాధన నడిపించట ఆమె ఒక మాట చెప్పిందట. ఏమన్నా తెలుసా? పాటలు పాడేటప్పుడు ఊరికే పాడరుగా, నాలాంటి వాళ్ళు ఏదో ఒక వాక్యం చెప్తుంటాను. హల్లెలూయా. ఆ వాక్యమే కొన్నిసార్లు నిన్నేం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా. నీ బలహీనతల నుండి విడిపిస్తుంది. ఆ మాట చాలు ఈరోజు నీ జీవితానికి అన్నట్లుగా. ఇదిగో ఆమె పాట పాడుతూ, పాడడానికి ముందుగా ఒక మాట చెప్పింది. ఏం తెలుసా? మీరు ఊరికనే ఈమె ఏమనుకుందంటే, ఈ సంవత్సరం ఇంకా 3 నెలలే ఉందిక, ఈ 3 నెలల్లో ఇది ఎప్పుడు అక్టోబర్ 31 అనుకున్న మాట ఆమె ఏమనుకుంది తెలుసా? ఈ 3 నెలలు అయితే ఈ సంవత్సరం అయిపోద్ది, ఈ సంవత్సరంలో నేనేం చూడలేకపోయానే, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోలేకపోయాను అనుకొని వచ్చేదట. అనుకున్నట్లు ఉందట ఆమె మనస్సు, ఆమె ఆలోచన. రాత్రంతా గేమ్ ఆడి అలసిపోయి అలసటకు వచ్చింది. కానీ ఆ క్వైర్ పాడే సిస్టర్ చెప్తున్న మాట ఏందో తెలుసా? నువ్వు ఊరికే నిలిచిండు, చూడు దేవుడు చేయబోయే కార్యాన్ని చూస్తున్నావు. హల్లెలూయా. ఆమె మాట చెప్పింది, ఆ పాట పాడింది, అయిపోయిన తర్వాత పాస్టర్ రాంబాబు, వాళ్ళ పాస్టర్ గారు రాంబాబు, ఆయన ప్రవక్త, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళది. అయితే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, జెమిమా మరి ఈరోజు ప్రపంచ వరల్డ్ కప్ కొరకు ఆడడానికి వెళ్తుంది, సాయంత్రం 4 గంటలకు ఆమె విమానం ఎక్కుతుంది, కనుక మనం ఆమె కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి సంఘ పెద్దలు పిలిచి అందరినీ సంఘమంతా ప్రార్థన చేయండి అని చెప్పి 5-10 నిమిషాలు అందరూ ఆమె కొరకు స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆమె మీద చేతులుంచి ఆ దైవ సేవకుడు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేసి, ప్రవచించి, ఆమెను బలపరిచి, ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించాడు. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎట్లా చేయాలో చెప్పొచ్చు, అది చెప్తే వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, అదే సరిపోతుంది. కనుక ప్రార్థన చేశాడు. గిద్యోను మీద దేవుని ఆత్మ ఎట్లా దిగి వచ్చాడో, నీ మీదికి దేవుని ఆత్మ దిగి రావడం నేను చూస్తున్నాను అని చెప్పి, దేవుడు నిన్ను దేశం కొరకు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా అని చెప్పి ప్రవచించి ప్రార్థన చేసి ఆమెను పంపించాడు. పంపిస్తే ఆమె ఈ ప్రపంచ కప్ అంటే ఆట ఆడటానికి ఆస్ట్రేలియా మీద ఆడడానికి వచ్చినప్పుడు కెప్టెను, అందులో ప్రాముఖ్యులు ఉంటారు కదా, వీళ్ళు చేయబట్టే ఈ గేమ్ అంటే గెలుస్తారు అన్న హోప్ కొంతమందికి ఉంటుంది. కబడ్డీలో కొంతమంది చూస్తే అమ్మయ్య హక్కున్నదిగా, మనకేం రంజలేదు, ఎవరో ఒక్కరిని ఆధారం చేసుకుంటాం, ఏదో గేమ్లో కానీ ఏదో కానీ. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. కానీ జెమిమాను ఎవరు ఎప్పుడు కూడా లెక్క చేయలేదట. హల్లెలూయా. ఎందుకంటే ఆమె సాక్ష్యం చిన్నప్పటి నుంచి చెప్పాలంటే చాలా బాగుంది. ఆమెకి ఏదో డిసీజ్, అనారోగ్యం ఉండే, బలహీనత ఉండే. దేవుని దగ్గర మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ డిసీజ్ నుంచి, అనారోగ్యం నుంచి, మతిమరుపు ఉండేది, ఇంకేదో సమస్యలు ఉండేవి, దేవుడు వాటన్నిటి నుండి విడిపించాడు. విడిపించిన తర్వాత ఆమె చాలా అల్లరిగా చిల్లరగా రీల్స్ చేస్తూ, డ్యాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ, ఆమె ఏం చేస్తుంది, గిటార్ వాయిస్తుంది, ఇంకా చాలా ఏదో ప్రభునందు ప్రియుల అలా చేస్తూ రీల్స్ చేస్తుంటే గేమేం ఆడుతుంది, వద్దీమని అని చెప్పి చాలాసార్లు పక్కకు పెట్టారట. హల్లెలూయా. వినండి నా మాటలు జాగ్రత్తగా. ఈమెం ఆడుద్ది, ఈమె దేశం ఆడే దాంట్లో ఆడుద్దా, ఈమె పనికిరాదని చెప్పి చాలాసార్లు పక్కకు పెట్టారట. కానీ ఈసారి ఎవరో రాకపోతే ఈమెను తీసుకున్నారట ఇందులో. హల్లెలూయా. తీసుకుంటే ఇవేం చేసింది తెలుసా? అందరూ అవుట్ అయిపోయారు, ఉన్న వికెటల్ని మొక్కతే. కనుక ఈమె ఆడుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ సేవకుడు ప్రవచించిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆమెకు నిద్ర లేదు, అలసట్లో ఉంది, ఆడే అంటే శక్తి లేదు.
ఆమె ఎట్లుంటుందో తెలుసు. అప్పుడు ఫోటో చూసారా మీరు? గ్రూపులో కూడా పెట్టా ఆమె ఏం చెప్పిందో. ఎంతమంది చూశారు గ్రూప్ ఫాలో అయితేనన్నా సగం ప్రపంచం తెలుస్తుంది నీకు. గ్రూప్ను చూస్తే కొద్దిగా అయ్యో ఏదో పెట్టింది కదా మాయగారు అని చూస్తే ఏం తెలుస్తుంది? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది నీకు. హల్లెలూయా. ఈ జెమిమా రోగ్రిడ్స్ ఆడుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా 135 రన్స్తో ఇండియా దేశానికి గెలిపించేది. హల్లెలూయా. ఆస్ట్రేలియా మీద మొగోళ్ళే గెలవలా. అర్థమవుతుందా నీకు? ఈ లేడీస్ యవనస్తురాలు చాలా బక్కగా ఉంటుంది, బ్యాట్ ఉన్నట్టే ఉంటుంది. కానీ ఆమె రన్స్ చేసి ఆడేటప్పుడు ఎంత అలసటగా ఉందో, పడిపోతానేమోనన్నంత నీరసం, బలహీనత ఉన్నా ఆమెకటొక మాట గుర్తొచ్చిందట. హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేసిన ప్రార్థన గుర్తుంది. ఆమెకు దేవుని వాక్యం నుంచి ఒక మాట గుర్తొచ్చింది. నాకు ఎప్పుడో యవన కాలంలో పరిచయం అయిన మాట కూడా ఎంతో తెలుసా? సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయాన్నే సంతోషాన్ని ఇచ్చే దేవుడట. హల్లెలూయా. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు ఆ మాట చెప్పింది, బైబిల్లో ఇలా ఉందని. కనుక ఆమె ఆ మాటల చేత బలం తెచ్చుకొని నడిపించబడి, హల్లెలూయా, ఎవరి చేత? దేవుని మాటల చేత నడిపించబడి ఆడితే ఆమె ఆస్ట్రేలియా దేశం మీద గెలిచింది. ఎవరు గెలవలేని దేశం మీద గెలిచిన తర్వాత నువ్వు ఇట్లా ఈ విజయాన్ని ఎట్లా సాధించగలిగావు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తారు. మైకులు అందరు పట్టుకొచ్చి ఎట్లా సాధ్యమైంది, నువ్వు ఎట్లా ఆడినావు, నీకు ఎట్లా గెలవగలిగినావు, ఇన్ని రన్స్ ఎట్లా చేసినావు అని అడిగితే ఆమె చెప్పిన మొట్టమొదటి ఏకైక మాట ఏంటో తెలుసా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను యేసు ప్రభువుకు వందనాలు చెప్పాలనుకుంటున్నాను అన్నది. ఈ మాట ఏం చేసిందో తెలుసా? ఇండియా దేశం అంతటినీ హల్లెలూయా వైరల్ చేయలే సిస్టర్, అందరికి తలదించుకునేలా చేసింది. ఎందుకు తెలుసా? హైందవులందరూ కూడా అవసరమా ఇట్లా చెప్పడం? ఏమని? జీసస్ నన్ను గెలిపించాడని చెప్పడం అవసరమా? చుట్టాలు ఆదివారం ప్రార్థన బంద్ కదా. హల్లెలూయా. కష్టాలు వెళ్ళిపోయినాక చాలామంది ఇలా ఆదివారమా, అయ్యో నేను మరిచిపోయినా, కట్టం లేదు కదా, కట్టం లేదు కదా, రోగం లేదు కదా, బలహీనతలు లేవు కదా. జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తెలియని ఒక యవనస్తురాలు మహారాష్ట్ర, వాళ్ళ డాడీ కోచ్, ఆయనను కూడా గవర్నమెంట్ పక్కకు పెట్టింది క్రిస్టియన్ అని చెప్పి. కానీ ఈరోజు ప్రపంచానికి జెమిమా రోగ్రిడ్స్ ఎవరంటే, ఆమెకు సొంత కారు, 2,25,00,000 మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది. మోడీ ఇంకా చాలామంది, చాలా వాళ్ళకి గవర్నమెంటే అన్ని ఇస్తారు. దేశం కొరకు ఆడేటోళ్ళైనా, దేశం కొరకు బార్డర్లో పనిచేసేటోళ్ళకైనా దేశమే అన్నీ చూసుకుంటారు. వజ్రాల హారం ఆమెకు ఒక్కదానికి కాదు, ఆ బ్యాచ్ మొత్తం వాళ్ళందరికీ కూడా గెలిపించిన వాళ్ళు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమైంది ఆమెకంటే? ప్రభునందు ప్రియులారా, ఎలా సాధ్యమైంది చెప్పరే? ఎలా సాధ్యమైంది? దేవుని నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తున్న మాట, ఎవరైనా మనల్ని నడిపించాలంటేనట, మనల్ని నడిపించే వారికి పూర్తిగా మనం ఏం చేయాలట? అప్పగించుకోవాలట. ఎవరైనా మనకు దారి చూపెట్టాలనుకో, మనకు తెలియని ప్లేస్లోకి వెళ్ళాం, వినాలి, నిద్రపోవద్దు. ఎవరైనా మనకు తెలియని రూట్లోకి వెళ్తున్నప్పుడు, సార్ పలానోళ్ళ ఇంటికి ఎట్లా పోవాలని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అయ్యా చాలా గల్లులు ఉంటాయి, నేను చెప్పలేను, ఇడిపోయి అడదిరుగు, ఆడిపోయి ఇడిదిరుగు, ఇడిపోయి అడదిరుగు అంటే ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. కనుక నేనే తీసుకెళ్తాను రండి సార్ అని చెప్పాడు అనుకో. తీసుకెళ్ళేటోని పట్టుకొని గట్ల కాదు గిట్ల కావచ్చు అని చెప్తే ఏమనిపిస్తుంది దానికి? హల్లెలూయా. తెలిసిను నేను వాడా అడిగింది ఎవరు అడ్రస్సు? అడిగినోడు ఎవరు అడిగాం? మనమే అడిగాం అడ్రస్ ఏంటో అని.
చెప్తే మనల్ని తీసుకెళ్ళేవాడు ఏం చేయాలా? మనల్ని నడిపించాలా. హల్లెలూయా. ఆయన నడిపింపులో మనం ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్తాడు. అవునా కదా? చెప్పరే, నా భాష అర్థం కాలేదా? నేను చెప్పింది అర్థం కాలేదా? ఆఫీస్ కాడ ఎవరో కొత్తూరు వాళ్ళు వచ్చిండు, ఈ సుమన్ పాస్టర్ వాళ్ళు ఇల్లు ఎక్కడని అడిగిన అనుకో, ఎక్కడ? గ్రామ పంచాయతీ కాడ అడిగాను. పుసుక్కున నువ్వే దొరికినావు, నాకు సంఘ బిడ్డ నువ్వే దొరికినావు. అయ్యో అమ్మాయి గారినే కదా అడిగి, ఇగో ఇట్లా పోయి లాస్ట్కి పోయినాక తిమ్మపురం రోడ్డు వస్తుంది, రోడ్డు పోయినాక ఏం చెయ్యి అని చెప్తే అర్థమైద్దావా? సరే ఇక మాయ గారు అంటుంది కదా, సరే నేను తీసుకుపోతాను రమ్మన్నట్టు, గిట్ ఎందుకు అయింది గట్ట అన్నాను అనుకో, ఏమని చెప్తాం? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. నడిపించే వాళ్ళకు ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలా. అర్థమవుతుందా? మనకు దారి చూపెట్టే వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళు ఎట్లా తీసుకెళ్తే అట్లా పోతే మనం అడిగిన అడ్రస్ దొరుకుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనల్ని నడిపించాలంటే మనల్ని నడిపించే వారికి మనం ఏం చేయాలట? అప్పగించుకోవాలి. వారితో కలిసి ప్రయాణం చేయాల. వెళ్ళాలంటే, నువ్వు అనుకున్న గమ్యానికి చేరాలంటే నిన్ను తీసుకువెళ్ళే వాళ్ళతో కలిసి ఏం చేయాలా? ఆగొద్దు. మళ్ళీ వాళ్ళ మధ్యలో కలిసిందని చెప్పి ఆగితే ఇది తీసుకుపోయినా నవ్వుకుంటాడా? నీకు ఎవ్వరు తెలియదు అన్నావు, నువ్వు ఊళ్ళకి రాగానే అందరు మొదలెత్తాను పో నీకు ఎరికేగాని అని చెప్పి వెళ్ళిపోతాడు మధ్యలో వదిలిపెట్టి. హల్లెలూయా. వాళ్ళతో కలిసి వెళ్ళాలా. గమ్యానికి చేరాలంటే, నువ్వు అనుకున్న గమ్యస్థానానికి నువ్వు చేరాలంటే నిన్ను నడిపించే వాళ్ళతో నువ్వేం చేయాలా? ప్రయాణం చేయాల, నడవాల, వాళ్ళతో నడవాలి. మనల్ని నడిపించే వారికి సహకరించకపోతే మన ప్రయాణం సాగదు. మనల్ని నడిపించే వాళ్ళకి మనల్ని ఏం చేసుకోవాలి? ఎట్లయినా సిస్టర్ నువ్వే చూపెట్టు, నాకు తెలియదు, కొత్త నాకు ఊరు అని చెప్పి అడిగితే ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళు గల్లులని తిప్పుతున్నప్పుడు, వాళ్ళు వాడలని తిప్పుతున్నప్పుడు, గీవాడ కానట్టు నేను అంత గిట్ల తీసుకొస్తాను అనొద్దు అంటే వదిలిపెట్టిపోతారు. హల్లెలూయా. వదిలిపెట్టిపోరా? తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడొద్దు. తెలివి ఉందని, జ్ఞానం ఉందని మాట్లాడొద్దు. ఇప్పటిదాకా సహోదరి పాట పాడింది, జ్ఞానముందని సంతోషించొద్దు. ఇంకేముందని? బలం ఉన్నదని, జ్ఞానం ఉన్నదని, నేనే బట్టలు వేసుకున్నానని, నేనే టక్ వేసుకున్నానని, నాకే మాట్లాడుతుందని, నాకే తెలివి ఉన్నదని ఎవ్వల ముందట ఎక్కువ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఎవల ముందల ఏకలు చేసినా మంచిదే, చేయొద్దు. జాగ్రత్త. ఎవరి దగ్గరనైనా చూపెట్టుకో నీ పర్ఫార్మెన్స్, ఎవరి దగ్గరనైనా చూపెట్టుకో. లాస్ట్కి వాళ్ళు కూడా ఏ మనిషి అండి, దేవుడు అని నమ్ముకున్నది కానీ అంటారా? అనరా? నీ ముందు అనరేమో, పోయి మా దగ్గరికి వచ్చి అంటారు, ఏందయ్యా చర్చి కానీ వస్తారు, వారం ప్రైజ్ లాడని చెప్తారు, వందనాలని చెప్తారు, ప్రార్థన మైకుల బాగా చెప్తారు, కానీ ఏందయ్యా ఇది అంటారు. ఎక్కడికి వచ్చమ్మా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దినం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఈ లోకములో బ్రతకాలంటే, మనం ఈ లోకములో నుండి పరలోకానికి చేరాలంటే మనం దేవుని నడిపింపును కోరుకోవాలా. ఏం కోరుకోవాలా? ఎక్కడికి చేరాలి? మన గమ్యస్థానం ఏంటి? అమ్మా నీ గమ్యస్థానం ఏంటి? చెప్పరే, అందరు చెప్పట్లేదు. హల్లెలూయా. నీ గమ్యస్థానం, నువ్వు అంతిమంగా కోరుకునేది ఏంటంటే పరలోకం, దేవునితో యుగ యుగాలు ఉండే జీవితం కదా. అక్కడికి పోవాలంటే ఎవరి మాట వినాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నడిపింపులో ఉండాలా? ఎవ్వరు కలిస్తే వాళ్ళతో కదా. ఇయ్యాల కలిసిన వాళ్ళతో కూడా, బ్రదర్ రారాదు, పరిచయం అయినావు కదా, ప్రైజ్ లాడ్, బాగున్నారా సిస్టర్, బాగున్నారా, రండి టీ తాగుదాం అంటే పోతావు, వాళ్ళతో పోతావు పోవా? టీకి రమ్మన్నారు కదా, మా ఇల్లు దగ్గరనే, మా ఇంటికి రండి అంటే పోతావు పోవా? ఇప్పుడు పరిచయం అయిన వాళ్ళు అయినా, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం పని లేదు, పరిచయాలు బాగా పెంచుకుంటారు. హల్లెలూయా. నేను తప్పు పట్టట్లా, మంచిదే. మీకున్న న్యాకుతో ఎంతమందిని రక్షించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మాట్లాడినంత తేలిగ్గా కలుపుకపోయినంత మొగలు మాట్లాడలేరు. మీకు తెలుసో తెలీదు,
మీరు ఎవరితోనైనా మాట్లాడగలరు, ఎవరినైనా ఫోన్ అడగలరు, ఎవరినైనా సహాయం అడగలరు. తెలుసా మీకు? మీ టాలెంట్ అది. ప్రభునందు ప్రియులరా, అయితే టీకి రమ్మంటే పోగలుగుతాం, ఇంటికి రమ్మంటే పోగలుగుతాం. ఈ దినం నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీకంటూ ప్రభునందు ప్రియులరా, నీ జీవితంలో నీకు పరిచయమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నడిపింపులో మాత్రం నువ్వు ఎప్పుడు ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపింపును కోరుకోవాలా. ఆయన నడిపింపు లేకపోతే ఏమవుతుందో తెలుసా? చాలా ప్రమాదం. అందుకోసమే ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో దేవుడును మనల్ని నడిపించాలని కోరుకుంటే మనం పూర్తిగా దేవుని ఆధీనములు ఉంటేనే నడిపిస్తాడట. అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని నడిపించాలనుకుంటేనట ఎలా ఉండాలా? దేవుడు ఆ వ్యక్తి దేవునికి పూర్తిగా ఆధీనంలోకి వెళ్ళిపోవాలా. అలాగైతేనే నడిపిస్తాడు. దేవునికి ఇష్టం ఉండదు. అమ్మా, దేవునితో సావాసం చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని తెలుసు కదా, చాలామంది అభిప్రాయాలు, దేవుని తెలుసులే, నా బాధలని తెలుసు అని కొన్నిసార్లు దేవుణ్ణి ఏం చేస్తారంటే, నన్ను అర్థం చేసుకుంటాడు అని పక్కన పెడతారు. అర్థం చేసుకుంటాడు. దేవునికి అన్నీ అర్థమవుతాయి. ఒక మనిషిగా నువ్వు వేసే వేషాలు, దేవునికి ఇచ్చే ప్రిఫరెన్స్ అన్నీ అర్థమవుతాయి. నేను కాదనట్లా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ అంటుంది దేవునికట మనల్ని మనం పూర్తిగా అప్పగించుకుంటేనే, ఆయన ఆధీనంలోకి వెళ్తేనే ఏం చేస్తాడు? ఆయన మనల్ని నడిపించగలుగుతాడు. చిన్నపిల్లలనట సరైన మార్గంలో బైబిల్ చెప్తుంది. చిన్నపిల్లలని, అందుకోసం బైబిల్ చెప్పిన మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగుండాలో, ఎలా మాట్లాడాలో, బంధువులు ఎవరో, స్నేహితులు ఎవరో, సేవకులు ఎవరో, అమ్మ వింటున్నారా, మనం నేర్పించాలట. ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా పళ్ళు నవ్వుకోవాలో, ఎలా ఇతరులకు సాయం చేయాలో, ఇవన్నీ ఎవరు నేర్పించాలా? ఉన్నారా ఇక్కడ తల్లిదండ్రులు? ఏం చేయాలి? చిన్నతనంలో పిల్లలు నేర్పిస్తేనట బైబిల్ అంటుంది, పెద్దవాడైనప్పుడు వాటి నుండి ఏం కాడు, తొలగిపోడు. ఈ విషయానికి తెలుసు ప్రభునందు ప్రియులారా. అలాగే బైబిల్ అంటుంది, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో, మనుష్యులందరూ కూడా, నరులందరూ కూడా ఏం చేశారో తెలుసా? తమ మార్గమును చెరిపి వేసుకునిరి అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువుదాం ఒక మాట. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం, 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. హల్లెలూయా. చూసారా, నరుల ఆలోచన ఎలాంటిదట? చెడ్డది. ఎప్పటి నుంచి? బాల్యము నుండి మనుషుల ఆలోచన ఎలాంటిదంటే చెడ్డది. వారి మార్గములను చెరిపేసుకున్నారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం మన జీవితంలో మనం ఎదుర్కొనే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, పరిస్థితులు, అప్పులు, అనారోగ్యాలు, ఇవన్నీ ఎలాగొస్తాయంటే బైబిల్ చెప్తుంది, ఎలాగొస్తాయటంటే మన ఆలోచన విధానమే దానికి కారణం. హల్లెలూయా, వింటున్నారా? మన జీవితాల్లో కష్టాలు దేవుడు ఎప్పుడు కూడా అందుకే ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మనం దేవునికి లోకంలో ఒక మానవుడు ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే, బలులు కాదు, అర్పణలు కాదు, డబ్బులు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఇంకేది కోరుకోవట్లా దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆశించేది, కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది మనుష్యుని హృదయం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏం కావాలా?
ఏం కావాలా? వినట్లేదే, అందరూ చెప్పట్లేదే. ఏం కావాలి దేవునికి? హృదయం కావాలి. ఎందుకు దేవునికి హృదయం కావాలంటే, ప్రభునందు ప్రియులరా, మనం ఈ లోకంలో అనుభవించే ప్రతి కష్టానికి, ప్రతి రోగానికి, ప్రతి బలహీనతకు, ప్రతి సమస్యకు ఈరోజు నీ జీవితంలో ఏముందో దానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆలోచన విధానం అట. నీ ఆలోచన విధానం ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది నరుల హృదయ ఆలోచన బాల్యము నుండి చెడ్డది. నువ్వు ఎలా బ్రతకాలో అనేది నిర్ణయం అయ్యేది ఎక్కడ తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలని నిర్ణయం అయ్యేదట దేవుడు. అదే చెప్తాను, నేను మరలా చెప్తున్నాను, వినండి అమ్మ. జ్యోతిష్యులు, లేకపోతే చేతులు చూసేవాళ్ళు, ఇంకెవరో చెప్పేవాళ్ళు, కర్ణపిచాచి, ఇంకేమంటాం, చిల్లంగితనం, ఒళ్ళు బట్టుడు, ఇవన్నీ చెప్పేటోళ్ళ గురించి చెప్తున్నాను వినండి. దేవుడు రాతలు అనేటివి లేవమ్మా. హల్లెలూయా. రాత లేదు. మరలా చెప్తున్నాను గట్టిగా, రాత లేదు. ఏం లేదు? దేవుడు రాసిన రాత లేదు. దేవుడు ఏం డిసైడ్ చేశాడో చెప్తాను వినండి. నీవు జీవించే జీవితాన్ని బట్టే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచన విధానమే నిన్ను భవిష్యత్తులో, అర్థమవుతుందా, నిన్నేం చేస్తుంది? బాగుపడేటట్లు చేస్తుంది. నువ్వు చెడుగా ఆలోచిస్తావా, నీ జీవితంలో చెడు జరుగుద్ది. దేవుని రాత ఏమి లేదు, గుర్తుపెట్టుకోండి. నొసల మీద ఏదో కథలు, కట్టుకథలు, వాటికి రుజువులు లేవు. నేను అదే చెప్తున్నాను, వాటికి రుజువులు ఏమీ లేవు. ప్రాక్టీస్ చేసి చూడు. నీ బ్రతుకు మారకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. నీ జీవితం మారకపోతే నీ సేవకుడిగా నన్ను అడుగు. నీకు రాత లేదు, నా రాత గింతే అనుకోవద్దు. రాతలు లేవు. రాత ఉంటే ఒకనాడు కాకపోతే ఒకనాడు నీ రాత గిట్లుందని చెప్పాలిగా. దేవుడు చెప్పాడా? ఒకవేళ నీకు చెప్పలేదు. బైబిల్లో ఎంతోమందికి ప్రత్యక్షమయ్యాడు, దూతలు వచ్చారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ రాత గీదని చెప్పాడా? చెప్పలేదు. ప్రభునందు ప్రియులరా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని సంకల్పము, ప్రణాళిక ఉంది. నేను కాదనట్లా. ఏముంది? నీవేమవుతావో, నిన్నేం చేయాలో, నీ బ్రతుకేంటో, నీ భవిష్యత్తు ఏంటో, దేవుడు నిన్ను ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయన కంటే ఏముంది? ప్రణాళిక ఉంది అంటున్నారా? అయితే చెడిపోయిన వ్యక్తిని కూడా ఆయన బాగు చేయగలడు. అర్థమవుతుందా? రాత లేనోనికి, చేతులు లేనోనికి, నొసలు లేనోని కూడా బ్రతికేయగలడు ఆయన. హల్లెలూయా. చేతిలో గీతలు చూసి ఏం చెప్తారు అమ్మా? జ్యోతిష్యం చెప్తారు, చిలక జ్యోతిష్యం, జాతకాలు చెప్తారు. మరి చేతులు లేని వాళ్ళకి ఏం చూసి చెప్తారు? కాళ్ళు చూసి చెప్తారా? కాళ్ళు లేని వాళ్ళు చూసి ఏం చెప్తారు? నొసలు లేని వాళ్ళు చూసి ఏం చెప్తారు? ముఖం చూసి చెప్తారా? చూపించుకున్నారా ముఖం చూసి ఎప్పుడన్నా? చెప్పరామ్మా? చెప్పరు. హల్లెలూయా. ఈ గీతల గురించి నేను కూడా చెప్తా. ఒకటి ఆయుష్ రేఖ ఉంది, నీకు తెలుసో తెలియదో? హల్లెలూయా. గీతలు ఉన్నాయి. ఆయుష్ రేఖ ఒకటి తెలుసా మీకు? ఆయుష్ రేఖ అని ఈ గీతల్లో ఆయుష్ రేఖ. అమ్మ, ఈ ఆయుష్ రేఖ ఇది కూడా చెప్తున్నారు కొంతమంది. అయ్యగారు ఉన్నాడు కదా, రేఖ ఉందని. ఈ గీతలు కూడా పనిచేయవు దేవుని ముందు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే ఈ గీతలు కూడా మారుతాయి. హల్లెలూయా. గీతలు మారుతాయి. బ్రతకడు అని చెప్పిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది ఇది. నాన్న ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈరోజు మనం జీవితంలో జీవిస్తున్న దానికి, ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కారణం మన ఆలోచన విధానమే. మన ఆలోచనే, మన తలంపులే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. బలహీనుడుగా ఉంటావా, నీరసంగా ఉంటావా, బ్రతకలేనన్నట్టుంటావా, నువ్వు భవిష్యత్తును చూడలేవు. నేను అదే చెప్తున్నా, భవిష్యత్తును చూడలేవు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జీవితాన్ని నేను చూస్తావు. ఈ సంవత్సరం బలిపోయింది, వచ్చే సంవత్సరం అనుకుంటే అట్లాగే ఉంటుంది నీ జీవితం. విశ్వాసంతో బ్రతకాల, నిరీక్షణతో బ్రతకాల. మనం ప్రభువుని నమ్ముకుందే దేంతో? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని. హల్లెలూయా. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి చూడలేడు, బైబిల్ చెప్పింది. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. నోవాహు కాలంలో జరిగింది ఏంటంటే 6:12, దేవుడు భూలోకమును చూచినప్పుడు అదేమైందట, చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు ఏం చేస్తున్నారు, వారి మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి నా మాటలు జాగ్రత్తగా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు భూలోకమును 11వ వచనం నుంచి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏం చెడిపోయాది? భూలోకం చెడిపోయాది. భూలోకం చెడిపోవడం ఏంటి? ప్రభునందు ప్రియులారా, భూమి పాడైపోయింది అని రాయబడింది, లోకము పాడైపోయింది అని రాయబడింది. అంటే లోకంలో అంటే లోకంలో ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి? సకల జీవరాశులు ఉన్నాయి. మరి పాడైపోయింది ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పాను నేను, ఆరాధన అయిపోయిన తర్వాత దేవుడు అన్నిటి విషయంలో ప్రభునందు ప్రియులారా ఇదిగో పట్టించుకోడు. కానీ దేవుడు పట్టించుకునేది ఎవరినంటే మనుషులనే. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిందంటే ఎవరు చెడిపోయారట? మనుషులు చెడిపోయారు. బైబిల్ చెప్తుంది, భూలోకము బలత్కారముతో, చూడండి, హింసలతో, కుట్రలతో, ఇంకేమంటాం, బలత్కారం, అక్రమాలతో, చెడుతనముతో, పాపముతో భూలోకం నిండిపోయింది. అందుకోసమే దేవుడు ఏమన్నాడు? దేవుడు భూలోకమును చూచినప్పుడు, చూశాడా లేదా? మీరు చూడకపోతే నోవాహు కాలం జ్ఞాపకం చేసుకోండి. అది అక్కడ సందర్భం నేను చదివిపించేది. దేవుడు చూస్తాడు, అప్పుడు చూశాడు. నోవాహు కాలములో దేవుడు భూమిని చూచినప్పుడు ఏమైంది? చెడిపోయి ఉండెను. ఎట్లా చెడిపోయిందట? నేను అదే చెప్తున్నాను. ఎట్లా చెడిపోయిందట అంటే, భూమి మీద సమస్త శరీరులు, మనుషులే కదా, మనుషుల గురించే కదా రాయబడింది. తమ మార్గమును ఏం చేశారు? ఎవరి ఇష్టానుసారంగా బ్రతకడం వాళ్ళు నేర్చుకున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు, ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, బలత్కారంతో నిండి ఉన్నది, చెడిపోయి ఉన్నది. మనుష్యుల ఆలోచనలు ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాయో ఆ కుటుంబం చెడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి చెడిపోతాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి నడిపింపబడతాడో ఆ కుటుంబం పాడైపోద్ది, ఆ వ్యక్తి జీవితం పతనమైపోద్ది. ఇదిగో ఆనాటి కాలములో దాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? చెడిపోయిన దాన్ని చూసి వదిలిపట్ల, దానికి పర్యావసనంగా జలప్రలయాన్ని ఇచ్చాడు. పాడైన దాన్ని చూసి ఊరుకునే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు, నేను విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడంటే, పాడైపోయిన దాన్ని చూసి ఊరుకునేవాడు కాదు. ఇష్టంగా దాన్ని ప్రభునందు ప్రియులారా, దేవుడు సమస్త శరీరులకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్నిచ్చాడు, బ్రతికే హక్కునిచ్చాడు. కానీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే చూసుకుంటూ ఊకోడు. అర్థమవుతుందా? ఏం చేశాడు ఆయన? దాని పర్యవసనాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? జలప్రలయము ద్వారా ఏం చేశాడు? భూమంతటిని, లోకమంతటిని కూడా ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? నాశనం చేశాడు, ముంచివేశాడు. అలాంటి పరిస్థితులే యేసు ప్రభు 2వ రాకడలో, అంటే అంత్య దినాల్లో జరుగుతున్నాయి. అందుకోసం మత్తయి సువార్త 24:37లో కూడా నోవాహు దినముల్లో జరిగినట్లుగానే ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో ప్రభు యొక్క 2వ రాకడలో కూడా జరుగుతుందని బైబిల్ చెప్పింది. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాకడలో కూడా ఆ మొదటి దినముల్లో ఎలాగైతున్నారో, నోవాహు కాలములో మనుషులు ఎలాగైతే బలాత్కారంతో, మోసముతో, అక్రమంతో జీవించారో, ఆయన 2వ రాకడలో కూడా, అంత్య దినాల్లో కూడా
మనుష్యులు అలాగే ఉంటారని రాయబడింది. చదువు మాట చదువుదామా? 24:37 మత్తయి సువార్త. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ దినములు అలాగనే ఉంటాయి. సేమ్ సిమిలర్గా ప్రభునందు ప్రియులారా, అప్పుడెట్లుందో ఇప్పుడు అట్లే. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నోవాహు కాలంలో లాగున్న వాళ్ళని చూసి ఏం చేశాడు ఆయన? ఆ దేశం మీదకి, ఆ పట్టణం మీదకి, ఆ ప్రజల మీదకి జలప్రలయాన్ని రప్పించినట్లుగా ఇప్పుడు దేవుడు భూమి మీదకి తీసుకొచ్చే కీడులో నుండి మనం తప్పించబడాలంటేనట మన జీవితాలకు నడిపింపు కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయే స్థితిలో ఉన్న మనము తప్పించుకోవడానికి, ఈ లోకములో నుండి, ఈ పాపములో నుండి, ఈ అపవిత్రతలో నుండి, ఈ లోక సంబంధమైన ఇచ్చలో నుండి మనం దేవుని వైపు తిరగాలంటే మన వల్ల కాదు. కనుకనే మనకేం కావాలంటే దేవుని నడిపింపు కావాలా. జెమిమా రేగ్రీస్ ఏం కోరుకుంది? దేవుని నడిపింపును కోరుకుంది. కనుకనే విజయాన్ని చూసేది, ప్రపంచానికి పరిచయం అయ్యాది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని నడిపింపును కోరుకుంటున్నాం? ప్రతిదినం దేవుని నడిపింపును మనం కోరుకోగలుగుతున్నామా? దేవుడు నడిపింపు అంటే నీకు ఇష్టమేనా? కదా, ఎవరో నడిపిస్తే ఛాయ్ తాగుదాం రమ్మంటే పోతావు, ఊరికి వెళ్దాం రమ్మంటే వెళ్తావు, పక్క వాళ్ళు ఎవరో పిలిచి కాసేపు కూర్చుందాం మాట్లాడుకుందాం రా అంటే వెళ్తావు. అన్ని నడిపింపులోకే నీకు. బంధువులు చెప్పే నడిపింపు ఓకే, స్నేహితులు చెప్పే నడిపింపు ఓకే, భర్త చెప్పే నడిపింపు ఓకే, పిల్లలు చెప్పే నడిపింపు ఓకే. ఈ లోకంలో ఎవరి నడిపింపు అయినా అర్థం కాలేదా? ఎవరు చెప్పినా వింటావు, ఎవరి మాట అయినా వింటావు, ఎవరు ప్రేరేపించినా పోదాం తీ పెళ్ళికి, నేను రాలేనక్క శాతం అయితే అట్లా పోయి ఇట్లా వద్దాం. ప్రేరేపణ కాదా ఇది? ఏంటిది? బలత్కారమే. అర్థమవుతుందా? హల్లెలూయా. నడిపింపు ఎవరి నడిపింపులోనైనా ఉంటావు, కానీ దేవుని నడిపింపు ఎప్పుడు వస్తుందో నీకు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నడిపింపు ఎప్పుడు వస్తుందో వింటున్నారా? ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనుషులు దేవా నా జీవితాన్ని నడిపించు అని చెప్పలేనంతగా వాళ్ళ శక్తి మీద, వాళ్ళ బలం మీద ఆధారపడుతున్నారటండి. ఏంటి? ఎంతమంది చెప్తున్నారు రోజు, దేవా ఈరోజు నన్ను నడిపించు, ఈరోజు నన్ను బాగు చేయి, ఈరోజు నన్ను స్వస్థపరచు, ఈరోజు నా ప్రయాణంలో తోడుండు, ఈరోజు నా అక్కెర తీర్చు. చేస్తున్నారా? ఎవరికెరక? నేను వచ్చి చూస్తానన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎవరైతే కోరుకుంటారో ప్రభునందు ప్రియులారా, వాళ్ళ జీవితాల్లో విజయాలు పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 48:17 దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాట చదువుదామా ఒకసారి? యెషయా గ్రంథం 48:17 మీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీకు మేలు, క్షేమము, ఆరోగ్యము, అవసరతలు తీరునట్లు కలుగునట్లు నీ దేవుడనైన యెహోవాగు అనుగు నేను నేను మంచి మాటలు చెప్తాను. ఏంటట? నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు మేలు కలిగే బాటలో నడిపిస్తాను, నీకు క్షేమము కలిగే బాటలో నడిపిస్తాను, నీకు ఆరోగ్యం ఇచ్చే మార్గంలో నిన్ను నడిపిస్తాను. అయితే నువ్వు నా మాట వినాలా, నేను నీకు ఉపదేశం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మాట అయినా వింటాం, దేవుని మాట మాత్రం వినమండి. దేవునికి వచ్చే వేదన ఏంటో తెలుసా? దేవునికి ఉన్న బాధ ఏంటంటే ఇదొకటే. దేవుని మాట విన్నాం మనం,
ఎవరి మాట అయినా వింటాం. పోనీ లాస్ట్కు సంఘంలో కోప్పడతాడు కాబట్టి అయ్యగారి మాట అని వింటాం, కానీ దేవుని మాట వినమండి. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత శక్తి మీదనే, బలం మీదనే, మనకున్న పదవి మీదనే, అధికారం మీదనే, మనుష్యుల మీద ఆధారపడినంతగా దేవుని మీద ఆధారపడు. అందుకే ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాం, మనందరికీ ఏం కావాలా? దేవుని నడిపింపు కావాలా, కోరుకోవాలా. ప్రభునందు ప్రియుల, చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనంలో, ఇశ్రాయేలీయులకు దేవుడు, నేను నీ దేవుడనైన యెహోవానని, నేను నిన్ను కన్న, విడిపించిన, ప్రేమించిన దేవుణ్ణని నువ్వు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను నిన్ను అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు మీ కాళ్ళు పాతగిలిపోలేదు, మీ రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులకు దేవుడు, నేను గత వారం చెప్పాను సందేశం అంతా కూడా ఎలా చేశాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభం. ఆయన వాళ్ళు వేసుకున్న బట్టలు చినిగిపోలా. 40 సంవత్సరాలు ఒకటే డ్రెస్ చినిగిపోలా. రోజు కట్టుకున్నాడు నీ బీరువలా. హల్లెలూయా. ఎంత దీవించాడో, ఎంత ఆశీర్వదించాడో. రోజు ఏం కట్టుకోవాలా అని ఒక ప్రశ్న. ఆదివారం నాడు స్నానం చేస్తే ఏ చీర కట్టుకోవాలని కొత్త 10 నిమిషాలు గడిపే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది తెలుసో తెలియదో? ప్రభునందు ప్రియులారా, ఎంత బిజీ అయిపోయావు నువ్వు. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని నడిపింపు ఉంటే అర్థమవుతుందా? నీకు టైం వేస్ట్ కాదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ కాదు. నేను ఎప్పుడూ ప్రభునందు ప్రియులారా దేవుని నడిపింపు మీద ఆధారపడతాను. ఇంటికాడ ఏదో ఇవాళ ఈ పాట పాడాలనుకో సిద్ధపడుకొని రాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది మొదటెత్తాలి అని ప్రారంభ ప్రార్థనలోనే నేను ప్రేరేపణ కలిగి ఉంటాను. ఆ తర్వాత అది ఎత్తుతాను. ఆరాధనలో ఏ పాటలు పాడాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతానో నాకే తెలియదు. ఎందుకని? దేవుని నడిపింపును కోరుకోవాలా. దేవుని నడిపింపు ఏం చేస్తుందంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమృద్ధిని తీసుకొస్తుందట. అంతేకాదు, సర్వ సమృద్ధిని తీసుకొస్తుంది. దేవుని నడిపింపులో మనం ఉన్నప్పుడు కష్టాలున్నా అవి కష్టాలు కనిపించవట. అర్థమవుతుందా? నష్టాలున్నా నష్టం కనిపించదట. రోగమున్నా అది రోగం కనిపించదు. శ్రమలున్నా శ్రమలు కనిపించవు. ఎప్పుడు? దేవుని నడిపింపులో ఉన్నప్పుడు. ఎందుకు దేవుని నడిపింపును మనం కోరుకోవాలి? దేవా నన్ను నడిపించు అని చెప్పగలిగే వాళ్ళు ఈ లోకంలో లేరట ఈ రోజుల్లో. నీవు నన్ను నడిపించు ప్రభువా, నా బ్రతుకును నడిపించు, నా జీవితాన్ని కొనసాగించు. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు, నా బ్రతుకును కొనసాగించయ్యా, నా జీవితాన్ని నడిపించయ్యా. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఏమీ లేదు. తిన్నామా, ప్రార్థన చేసామా, ప్రభువా ఈ రోజంతా కష్టపడ్డాను, చాలు ప్రభువా వందనాలు అని పడుకుంటాం. లేచాం ప్రభు అని ప్రార్థన చేస్తాం, అలవాటైన పనులకి వెళ్ళిపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నడిపింపు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందంటే, ఇదిగో నువ్వు ఎర్రగని మార్గంలోనికి నిన్ను నడిపిస్తుంది, నువ్వు వెళ్ళని త్రోవలోనికి నిన్ను నడిపిస్తుంది, నీకు పరిచయం లేని వ్యక్తులను పరిచయం చేస్తుంది, నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని, దీవెనని తీసుకొస్తుంది. ఎప్పుడు? దేవుని నడిపింపులో మనం ఉండగలిగినప్పుడు. జెమిమా రోక్రిట్స్ మొన్నటి వరకు ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడు దేవుని నడిపింపును ఫాలో అయిందో ఈరోజు ప్రపంచానికి తెలిసేది. దేవుడు ఏ వ్యక్తినైనా, మనం అనుకుంటాం చాలామంది ఏంటంటే వాళ్ళ ఆడేటోళ్ళు, వాళ్ళు అనుకుంటాం.
దేవుడు ఏమంటుండో తెలుసా, నిన్ను కూడా చేయగలను నేను. హల్లెలూయా. ఎవరినమ్మా? చదువు రాని నిన్ను కూడా చేయగలుగుతాడు ఆయన. నీకు తెలుసో తెలియదో, చదువు రాని శుద్ధమొద్దు. డాక్టర్లు అందరూ అన్నారు, టీచర్స్ అందరూ అన్నారు, మేడం వీనికి మెదడు లేదు, వీనికి చదువు రాదు. చెప్పి చెప్పి మన ఊరు పోతుంది. వీనికి చదువు రాదు, వీని బడికి దూలకండి, వీనికి మేము చెప్పలేం, వీడి చేయబట్టి 100 మంది పిల్లలు పాడవుతారు, వీడు ఎక్కడికి స్కూల్కి వద్దు అని లెటర్ రాసి పంపారట. ఎవరికి? వాళ్ళమ్మకి వీని పంపించొద్దు దయచేసి, మీరు ఏమనుకోదు, దండం పెడతా, కావాలంటే మీ ఫీజు కూడా రిటర్న్ ఇస్తా, వీడొద్దు, మా గుడి ఎక్కడికి వద్దు, నాకు చర్చ వస్తుందే, బడికొద్దు అన్నాడు అని బంద్ చేస్తేనట వాళ్ళమ్మ రాసిన లెటర్ను దాచిపెట్టి ప్రార్థన చేసి, దేవా నా కొడుకును చదువుకు అక్కడికి బడికొద్దంటున్నారు, నేనే చదువు చెప్తానయ్యా, నాకు సాయం చేయి అని ప్రార్థన చేసుకొని, అమ్మ మా మేడం ఏ లెటర్ ఇచ్చింది, నీకు ఎందుకురా నాన్న, నువ్వట ఆ స్కూల్కు సరిపోవట. హల్లెలూయా. ఏమంది వాళ్ళమ్మ? నువ్వు చదువుకునే చదువు, నీకున్న జ్ఞానం ఆ స్కూల్లో ఎవరికి లేదట, నీకు ఆ స్కూల్ సరిపోదట, ఈ కాంచి నేనే స్కూల్ చెప్తానన్నది. హల్లెలూయా అని వాళ్ళ అమ్మ చదువు చెప్తే, ఇది కాదా దేవుని నడిపింపు? వాళ్ళమ్మ చదువు చెప్తే, నా బలహీనతల యందే దేవుని శక్తి నా యందు సంపూర్ణమవుతుందన్నమాట. రోజు చదివిపించేదట ఈ మెదడు లేనునికి. చదివిపిస్తే ఆయన ఏమయ్యాడు తెలుసా? ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని, అంటే వాళ్ళనే చేస్తాడయ్యా, నన్ను మాత్రం కాదయ్యా అనుకోవద్దని చెప్పేది నీకు. ఎవరినవ్వా? జెమీమా రోగ్రిడ్స్ ఒక్కటే కాదు, నేను అదే చెప్తున్నా. ఆ రోజు చదువు రాని మొద్దు అని పేరు కలిగిన వ్యక్తి ఈరోజు ప్రపంచానికి వెలుగు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కరెంటును తీసుకొచ్చాడు. థామస్ అల్వా ఎడిసన్. ఆయన చదువుకోలే, వాళ్ళమ్మ చదువు చెప్పింది, టీచర్స్ వద్దన్నారు, స్కూళ్ళన్నీ అడ్మిషన్లు ఇవ్వాల, వాళ్ళమ్మ చదువు చెప్తే 7, 8, 10 ఆడిదాకా చదువుకొని ఏమయ్యాడు తెలుసా? 10,000 సార్లు తయారు చేశాడట. ఏంటిని? బల్బును. ఫస్ట్ ఒక రూమ్ అంతా, మీకు తెలుసో తెలియదు, బల్బును కనుక్కుంటే ఫెయిల్ అయిపోయాది. అట్లా 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 10,000 ఒకటోసారి, 10,000 రెండవసారి, 10,000 మూడవసారి ట్రై చేసి ఈ ప్రపంచానంతటికి వెలుగునిచ్చాడు. ఈ చదువు వచ్చిన వాళ్ళందరూ మైకులు పట్టుకపోయి, నువ్వు ఈ బల్బుని ఎట్లా కనుక్కున్నావు అని అందరూ పట్టుకొని నిలబడ్డారట. ఎక్కడ? ఎవల ముందు? చదువు రాని మొద్దు ముందు నిలబడి ఎట్లా కనుక్కున్నామంటే ఆయన అన్నాడు, ఈ బైబుల్ నన్ను వెలిగించింది, నేను వెలుగునిచ్చాను అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చెప్పే మాట ఒకటే, నువ్వెవరివైనా, నీ స్థాయి ఏదైనా, నువ్వు ప్రభు మాటను వినగలిగితే నేను 40 ఇల్లెగా తల్లి ప్రపంచంలో పెడతాడు. ప్రపంచానికి ఏ వ్యక్తినైనా. థామస్ అల్వా ఎడిసన్ ఎప్పుడో చచ్చిపోయాడు జమాన్లో. మా తాతకంటే మొదగాలే ఆయన, మా తాతకు ముత్తాత మొదగాలి, అప్పుడెప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు లేడు ఆయన, ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ ఆయన గురించి మనమే కాదు, మన పిల్లలే కాదు, రేపు వాళ్ళ కడుపుల ఎంతమంది అనుకుంటారు అంతమంది అనుకోండి, ఇంకో 10 తరాలు కావచ్చు. ఈ భూమి అమ్మ ఉన్నంత వరకు బల్బుని ఎవరు కడుక్కున్నారా అంటే థామస్ అల్వా ఎడిసన్ అంటారండి. దేవుడు ఏం చేశాడు చూసారా? ఒక వ్యక్తిని ఎన్ని తరాలకు ఆశీర్వాదంగా ఉంచాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవునికి ఒక వ్యక్తి పరిచయమై దేవునితో జీవించగలిగితే ఆ వ్యక్తి పేరును, ఆ వ్యక్తిని అమ్మ ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ఇంటికో, ఒక వాడకో, ఒక వీధికో కాదు, ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బ్రదర్స్, వాళ్ళు విమానం కనుక్కున్నారు. ప్రపంచానికి తెలుసు ఎవర్రా విమానం కనుక్కున్నది. గడియారం కనుక్కున్న వాళ్ళు ఉన్నారు, చంద్రగ్రహణం మీదకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పటికీ మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నారు, మన పిల్లలు కూడా ఎవరు కనుక్కున్నారంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళు చచ్చిపోయినా ఎందుకు వాడుతున్నారు, ఎందుకు చెప్తున్నారంటే కారణం దేవుడు పరిచయం చేశాడు వాళ్ళని. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ కప్పు ఆడలోకి వచ్చిందట అని రేపు జమీమా లేకపోయినా మాట్లాడుకుంటారు. దానికి కారణం
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచిన పిలుపులోనే నువ్వు అనేక తరాలకు, యుగాలకు నీ కడుపున పుట్టేటోళ్ళకి ఆశీర్వాదంగా ఉండాలని. ఎప్పుడైతావో తెలుసా? ఎప్పుడవుతావు? అది ఈ విషయాన్ని అర్థం చేసుకో. ప్రార్థన చేయి. అందరం మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. దేవుని నడిపింపు లేకపోతే మనం చీకట్లో పడిపోతాం. దేవుని నడిపింపు లేకపోతే ఓటమి పాలవుతాం. దేవుని నడిపింపు లేకపోతే నష్టాల పాలవుతాం. దేవుని నడిపింపు ఎట్లొస్తుంది? ఆయన మాట వినాలి. ఆయన మాట అంటే ఏంటి? ప్రార్థన చేయాలి, వాక్యం